వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం 6వ తరగతి తెలుగు సబ్జెక్టులో 6వ పాఠ్యాంశం సుభాషితాలు ఈ పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం. 47వ పేజీలో చిలిమి శిలాక్షరము అనే పద్యం ఇచ్చి దానిపైన ప్రశ్నలు అడగడం జరిగింది. అలుక ఎవరికి జలాక్షరము? మంచివారికి అలుక జలాక్షరము. చిరిగిపోనిది అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడాడు? శిలాక్షరము అనే పదాన్ని చిరిగిపోనిది అనే అర్థంలో కవి వాడారు. ఈ పద్యంలో ఏ అక్షరం ఎక్కువసార్లు వచ్చింది? లా అక్షరం ఎక్కువసార్లు వచ్చింది, 12 సార్లు వచ్చింది. ఈ పద్యానికి శీర్షిక సూచించండి. సుజనులు, కుజనులు. తర్వాత 48వ పేజీలో భాషాంశాలు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యం రాయమన్నాడు. బుధులు అంటే పండితులు. పండితులు ఏ చోటైనా గౌరవింపబడతారు. ధరణి అంటే భూమి. అందరికీ ఈ భూమిపై జీవించే హక్కు ఉంది. అంబుధి అంటే సముద్రం. అన్ని నదులు సముద్రంలోనే కలుస్తాయి. ఆ అంశం పర్యాయ పదాలు గుర్తించమన్నాడు. వృక్షాలు, తరుగులు. ఈ రెండు ఇక్కడ రాసేసుకుంటే బాగుంటుంది. వృక్షాలు, తరుగులు. భాస్కరుడు, సూర్యుడు ఇక్కడ రాసుకోండి. యుద్ధం, రణం ఇక్కడ రాసుకుంటే చదువుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. వృక్షాలు, తరుగులు పర్యాయ పదాలు. భాస్కరుడు, సూర్యుడు. యుద్ధం, రణం. వ్యతిరేకార్థక పదాలు రాయండి అన్నాడు. మర్యాదగా, అమర్యాద. మర్యాద, అమర్యాద. సంతోషం, విచారం. సహజం, అసహజం. ప్రకృతి వికృతులను జత చేయండి. శ్రీ, సిరి. అ. దీపము, దివ్వె. ఇ. రోషం, అ. రోసం. 49వ పేజీలో వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది. పదాలను పరిశీలించండి అన్నాడు. ఈ పదాలను పరిశీలించి కింది ఇవ్వబడినటువంటి పదాలను విడగొట్టండి, విడదీసి రాయండి. ఉదాహరణకు మేన, ఎత్త. మేనా ప్లస్ ఈ ప్లస్ అత్త. ఉన్నయురు, ఉన్న ప్లస్ ఈ ప్లస్ ఊరు. సరి అయిన, సరి ప్లస్ ఈ ప్లస్ అయిన. నాది అన్న, నాది ప్లస్ ఈ ప్లస్ అన్న. అదేవిధంగా వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. దీనిలో పూర్వపదం రి విడగొడితే ర్ ప్లస్ ఈ. పరపదంలో మొదటి అక్షరం ఈ. ఈ మూడు కలిసి రీగా ఏర్పడింది. వచ్చిరిప్పుడు. వచ్చిరి ఇప్పుడు. వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు. వచ్చిరి ఇప్పుడు. ఈ ప్లస్ ఈ. ఈ. అదేవిధంగా అదొకటి, అది ప్లస్ ఒకటి. అదేవిధంగా అది ఒకటి, అది ప్లస్ ఈ ప్లస్ ఒకటి. లేకున్నా, లేక ప్లస్ ఉన్నా. మరొక విధంగా లేకయున్నా, లేక ప్లస్ ఈ ప్లస్ ఉన్నా. పదాలను కలిపి రాయమంటున్నాడు. మరి ప్లస్ ఏమి, మరేమి లేదా మరి ఏమి. ఇది ప్లస్ అంతా, ఇదంతా లేదా ఇది అంతా. రానిది ప్లస్ అని, రానిదని ప్లస్ రానిది అని. రానిది ప్లస్ అని, రానిదని మరియు రానిది అని. అది ఎట్లు, అదెట్లు లేదా అది ఎట్లు. ఇవన్నీ ఎడాగమ రూపాలు. ఇది ఎడాగమ రూపం. ఇది ఎడాగమ రూపం. ఇది ఎడాగమ రూపం. తర్వాత కాలమూరక. కాలము ప్లస్ ఊరక. కాలమూరక ఉత్వసంధి. దీపమున్న, దీపము ప్లస్ ఉన్న, దీపమున్న ఉత్వసంధి. నేరములెన్నడు, నేరములు ప్లస్ ఎన్నడు, నేరములెన్నడు ఉత్వసంధి. 50వ పేజీలో
కలిపి సంధి పేరు రాయండి. జనములు ప్లస్ అందరూ, జనములందరూ ఉత్వసంధి. మేలు, మేలు ప్లస్ అది, మేలది ఉత్వసంధి. మేఘుడు ప్లస్ ఒక, మేఘుడొక ఉత్వసంధి. జనములు ప్లస్ అందరూ, జనములందరూ, ఇవన్నీ ఉత్వసంధి పదాలు. సమాసం ఇచ్చాడు. ఉదాహరణగా సరస్వతీ మందిరము, సరస్వతి యొక్క మందిరము. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ద్వంద్వ సమాస పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. రామలక్ష్మణులు, రాముడును లక్ష్మణుడు ద్వంద్వ సమాసం. అదేవిధంగా రాత్రింబవళ్ళు, రాత్రియును పవలును ద్వంద్వ సమాసం. బంధుమిత్రులు, బంధువులను మిత్రులను. బాలబాలికలు, బాలురును బాలికలను ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వ సమాసము. ఇవ్వబడినటువంటి పదంలో రెండు పదాలకి ప్రాధాన్యత ఉన్నట్లయితే అది ద్వంద్వ సమాసం. రోషమును ఆవేశమును, రోషావేశములు. అన్నయు తమ్ముడును, అన్నదమ్ములు. కూరయు కాయలు, కూరగాయలు. ఈ క్రింద అంశంలో విభక్తులను వివరించాడు. ఈ పట్టికలో విభక్తులు ఉన్నాయి. 6వ తరగతి విద్యార్థులు ఈ విభక్తులను పూర్తిగా కంఠస్థ చేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇది భాషాంశాలు, వ్యాకరణాంశాలు 6వ పాఠ్యాంశానికి సంబంధించి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్. థ్యాంక్ యూ.